ఫోన్ ట్యాపింగ్ అంశానికి వచ్చినప్పుడు కొంతమంది చేస్తే చేసి ఉండొచ్చు అన్నారు. అసలు బేసికల్గా అదృష్టం ఏంటంటే తెలంగాణలో మీడియా చైతన్యం ఎక్కువ ఉంది కాబట్టి ఎవరికి నచ్చింది వాళ్ళు ఇంటర్ప్రిట్ చేస్తారు. వెంకటకృష్ణ గారు నోటీస్ అండర్ సెక్షన్ 160 సిఆర్పిసి అని ఇచ్చారు పోలీసు వాళ్ళు. 160 సిఆర్పిసి ఏం చెప్తుంది? తర్వాత కింద స్క్రోలింగ్లలో వస్తున్నాయి ఏమని, ఆయనకు వెసులుబాటు ఇచ్చారు, సిట్ ఆయన ఏడికి రమ్మంటే ఆడికి వస్తామన్నారు. ఇవన్నీ ప్రజల్ని ఇబ్బంది పెట్టేటువంటి అంశాలు. ప్రజలు ఇంకొక రాంగ్ సెన్స్లో తీసుకుంటారు. కాబట్టి రెండు విషయాలు చట్ట ప్రకారంగా నేను మీకు క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను. 160 సిఆర్పిసి కింద నోటీస్, పాత చట్టం ఇది, బిఎన్ఎస్ఎస్ కంటే ముందు ఇచ్చినటువంటి నోటీస్లో ఏం రాస్తారు పోలీసు వాళ్ళు అంటే, ఒక కేసుకు సంబంధించి లేదా ఏ కేసు, ఇప్పుడు ఒక క్రైమ్ నెంబర్ చదివారు మీరు, ఆ క్రైమ్ నెంబర్కి సంబంధించి మీకు తెలుసు, మీకు సమాచారం ఉంది, మీ దగ్గర ఆధారాలు ఉన్నాయని మేము భావిస్తున్నాం అంటాడు. దాన్నే ఇంగ్లీష్లో ఏమంటాడు? డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఇట్ హ్యాస్ బీన్ రివీల్డ్ దట్ యు ఆర్ అక్వాంటెడ్, అంటే నీకు తెలుసు దీని గురించి, విత్ ఫ్యాక్ట్స్ అండ్ సర్కమస్టెన్సెస్ రిలవెంట్ టు ద ఎబో కేస్. అది సాక్షి కావచ్చు, ముద్దాయి కూడా కావచ్చు, అనుమానితుడు కూడా కావచ్చు, ముద్దాయి కూడా కావచ్చు. సరే, నెక్స్ట్ స్టెప్లో లీగల్ లాంగ్వేజ్లో నేరస్తుడు అంటాం, ముద్దాయి అంటాం, రకరకాల పదాలు వాడతాం, టెర్మినాలజీ. దీన్ని ఏం చెప్తారు? సాక్షి కింద ఇచ్చిరు నోటీసులు, సాక్షి కింద ఇచ్చిరు నోటీసులు అని ప్రచారం జరుగుతూ ఉంది. అండర్ సెక్షన్ 160 సిఆర్పిసి కింద ఇచ్చినప్పుడు ఈ కేసుకు సంబంధించి మీ దగ్గర సమాచారం ఉంది అని, ఈ కేసుకి సంబంధించిన విషయాలు మీకు కొన్ని తెలుసని మేము పిలుస్తున్నామని అని చెప్తున్నారు. అనుమానితుడి కిందనే సాక్షి కాదు, దానివల్ల సాక్షి అని ఇంటర్ప్రిట్ చేసుకుంటా ఉన్నారు. కొంతమంది మీడియా మిత్రులు కూడా దాన్ని అట్లే సాక్షి అని చెప్తున్నారు. అది సాక్షి కావచ్చు, సాక్షులకు కూడా ఇవ్వచ్చు, ముద్దాయిలకు కూడా అదే సెక్షన్ కింద నోటీస్ ఇవ్వచ్చు. అక్కడ మర్డర్ జరిగింది, ఆ మర్డర్ మీరు కేవలం చూసడానికే పరిమితం అయితే మీరు సాక్షి అవుతారు. మర్డర్ చేసిన నువ్వు మోటార్ సైకిల్ మీద ఎక్కించకపోతే నీకు కూడా భాగస్వామ్యం కింద వస్తుంది. అండర్ సెక్షన్ 34 రెడ్ విత్ 34 అని పెట్టి పెట్టేస్తారు, నేను కూడా అందులో ముద్దాయిగా పెట్టేస్తారు. అందుకని 160 కింద ఇచ్చారు కాబట్టి సాక్షులు అని చెప్పేది కొంచెం కరెక్ట్ చేసుకుంటే మీడియా మిత్రులకి బాగుంటుంది. లీగల్ టెర్మినల్ అనేది నిందితులు అనొచ్చు కదా, అనుమానితులు ముద్దాయి అంటే ఇక దాన్ని వేరే రకంగా ఇంటర్ప్రిట్ చేస్తారు కాబట్టి ఇబ్బంది. రెండోది ఈ 160 సిఆర్పిసిలోనే ఒక ప్రొవిజన్ ఇస్తారు. 15 సంవత్సరాల వయసు కంటే తక్కువ ఉన్న వాళ్ళని విచారించాలనుకున్నప్పుడు, అంటే మైనర్స్ని విచారించాలనుకున్నప్పుడు దోజ్ ఆర్ బిలో 15 years, 15 సంవత్సరాల కంటే తక్కువ ఉన్న వయసు ఉన్న వాళ్ళని పోలీస్ స్టేషన్కి తీసుకుపోయి విచారించారు వెంకటకృష్ణ గారు. దిస్ ఈజ్ వన్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్, 15 to 65 మధ్యలో ఉన్న వాళ్ళందరినీ పోలీస్ స్టేషన్కి రమ్మని పిలుస్తారు. 65 అండ్ ఎబోవ్ ఉన్న వాళ్ళకి భారత పార్లమెంట్లో చేసినటువంటి చట్టమే ఒక అవకాశాన్ని ఇచ్చింది. 65 సంవత్సరాల వయసు పైబడిన వాళ్ళకి వీలైతే పోలీస్ స్టేషన్కి రమ్మనండి. ఒకవేళ వారికి హెల్త్ సహకరించకుండా ఇతరత్ర ఏమైనా ఇబ్బందులు ఉంటే వారికి కన్వీనియంట్ ఎక్కడ ఉంటే మీరు అక్కడికి పోయి ఇన్వెస్టిగేషన్ చేయండి అని చెప్పింది. దానికి కేసీఆర్ గారికి ఆ వెసులుబాటు ఇచ్చిందంటే అది ఒక రాంగ్ మెసేజ్ లాగా అనిపించింది నాకు. నిందితులన్నా ముద్దాయిలన్నా సాక్షులకన్నా మీ ఇష్టం ఉన్న కాడ చేసుకోవడానికి అవకాశం ఉండదు బేసికల్గా. బట్ దీంట్లో చట్టంలోనే ఉంది, దోజ్ ఆర్ బిలో 15 అండ్ దోజ్ ఆర్ ఎబో 65 వాళ్ళకి వాళ్ళ కన్వీనియంట్ ప్లేస్ ఇవ్వమని చెప్పి చట్టమే చెప్పింది. కాబట్టి కేసీఆర్ గారు కూడా అదే ఫెసిలిటీ ఇచ్చారు తప్ప అందులో గొప్ప ప్రభుత్వం ఏదో ఇచ్చింది, సిట్ ఏదో ఇచ్చింది, కేసీఆర్ గారు మాజీ ముఖ్యమంత్రి గారు కాబట్టి ఇచ్చిర్రు, పోలీసు వాళ్ళు ఇట్లా అట్లా అని అనుకోవడానికి అవకాశం లేదు. ఇక రెండో అంశం, నేను మీ ద్వారా తెలంగాణ పోలీసులకి సిట్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్న అధికారులకి 2 సూచనలు చేయదలుచుకున్నా. యాజ్ ఎ వకీల్గా, నాట్ యాజ్ ఎ బీజేపీ ఎంపీగా, చట్టం తెలిసిన వ్యక్తిగా. ఇన్వెస్టిగేషన్ అయిపోతుంది కేసీఆర్ గారితో, ఇంకేముంటుంది? చివరి పెద్ద ఆయన వచ్చేసిండు కదా, చివరి పెద్ద ఆయన అయిపోయింది కదా. నాకు తెలిసి ఈ ప్రభుత్వానికి వాళ్ళని కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ అరెస్ట్ చేసేంత దమ్ము ధైర్యం ఉందని నేను అనుకుంటలేను. కాంగ్రెస్ పార్టీ కానీ లేదా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి కానీ